వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి నూరాణి మసీద్ నందు ఇఫ్తార్ విందు. గుత్తి పట్టణంలోని తాడిపత్రి రోడ్ నందు గల నూరాణి మసీద్ నందు రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా ఇఫ్తార్ విందు ఎంపీ సోదరుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, చికెన్ సీనా, జక్కల చెరువు ప్రతాప్, మైనార్టీ సీనియర్ నాయకులు హెచ్ఎం రసూల్, కొత్తపేట మాజీ సర్పంచ్ ఇసాక్, మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ మైనుద్దీన్, మైనార్టీ జిల్లా కార్యదర్శి నిజాముద్దీన్, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఎం రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కొత్తపేట స్టోర్ డీలర్ సూరి, బండకేరి రవి, కోట రామంజీ, సురేష్ గౌడ్, బెస్త బాల గుల్బర్గా, పుల్లయ్య, బెస్త రాఘవేంద్ర, ముస్తఫా, రసూల్ తదితరులు పాల్గొన్నారు. సినా కొంచెం ముందుకు రానట్లు కనపడదు. రంజాన్ పర్వదినాన వారందరికీ కూడా భగవంతుడు చల్లగా చూడాలని, మరి ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని సినా ఎట్లా చూడ నమస్కారం. ఈరోజు మనం పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా మన ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ మాసం ఈరోజు మొదటి రోజు. ఈరోజు అందరూ కఠిన ఉపవాస దీక్ష ఆరంభించి ఈరోజు ఈ సాయంత్రం వేళ ఉపవాస దీక్షని విడిచి ఇఫ్తార్ విందు ఇవ్వడం అనేది ఈ కార్యక్రమానికి మన తాడిపత్రి రోడ్డు నూరాణి మసీద్ నందు నిర్వహించిన మన తెలుగుదేశం పార్టీ మైనార్టీ సోదరులు ఎంపీ పాషా గారికి, తర్వాత మన రఫీక్ అన్నకి, మరియు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మన ఆసుపత్రి ఇస్మాయిల్ సార్ గారికి, ఈ దీంట్లో పాల్గొన్న మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు హెచ్ఎం రసూల్ భాయ్ గారికి, టౌన్ మైనార్టీ అధ్యక్షుడు మైను గారికి, మైనార్టీ జిల్లా కార్యదర్శి నిజాం గారికి, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు చికెన్ సీనా అన్న గారు, తర్వాత జక్కల చెరువు ప్రతాప్ గారు, తర్వాత నా తోటి నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రామకృష్ణ గారు, రామాజీ గారు, తర్వాత నా తోటి తెలుగుదేశం పార్టీ మిత్రులందరికీ ఈ దేవుడు అల్లా దయతో అందరూ బాగుండాలని చెప్పి
ఈ మాసంలో ప్రతి ఒక్కరూ చాలా బాగా ఈ దీక్షలు ఉంచి తర్వాత దేవుని అల్లా దయతో అందరూ బాగుండాలని మరొకసారి కోరుకుంటున్నాను.